హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ భద్రత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వినయ్ భాస్కర్. ఈరోజు 78వ భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంలో హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అనేక మంది పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఈ శుభదినాన ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆనాటి మహనీయులను స్మరిస్తూ వారిచ్చినటువంటి త్యాగ ఫలాలను అందుకొని ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న శుభ సందర్భంలో మనమందరం కూడా మరొక్కసారి వారిచ్చినట్టు స్ఫూర్తితోని దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం మనమందరం కూడా కంకణ బద్దలు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు గాంధీజీ గారు మరి శాంతియుతంగా మరి స్వతంత్రం తెచ్చినటువంటి స్ఫూర్తితోని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గాంధీ మార్గంలో శాంతియుతంగా, సామరస్యంగా తెలంగాణను సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి సమాజంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆ ఫలాలు అందియాలని చెప్పి ఎన్నో పథకాలు రచించినటువంటి శుభ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రభాగాన్ని ఉంచే విధంగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి మరి అనేక మరి ఫలాలు మరి పేదలకు అందే విధంగా తిరిగి మన అందరం కూడా